ఇటీవల మీరు చూస్తా ఉంటే అంటే మీరు కూడా అదే కమ్యూనిటీలో వచ్చిన మీకు ఇన్విటేషన్ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు బీసీలు అలాగే రెడ్డి జాగృతి అని నిన్న ఒక సభ జరిగింది. అలాగే కొంతమంది జర్నలిస్టులు వీళ్ళందరూ కూడా మేము వర్గీకరణ సపోర్ట్ చేస్తున్నాం, మందకృష్ణ మాదికి పూర్తి మద్దతు తెలుపుతున్నాం అని వాళ్ళు సభలు పెడతా ఉన్నారు. బేసిక్ గా ఇప్పుడు ఇంతమంది మేధావులు కలిసినప్పుడు అవసరమా బీసీలు కావచ్చు రెడ్డి జాగృతి అవసరం ఉందా ఇప్పుడు ఎస్సీ వర్గీకరణ? అసలు అవసరమే లేదండి. ఇప్పుడు నేనేమంటాను అంటే సరే వాళ్ళు సంఘీభావం తెలిపితే తప్పు కాదు, నేను వాళ్ళని తీసుకోవద్దు అంటలేను, సంఘీభావం తెలపద్దు అంటలేను. కానీ ఇవి ఒకసారి చదవమంటాను ఎవరైనా సపోర్ట్. నేను అక్కడ ఈవెన్ పిఎల్ విశ్వేశ్వరరావు 566 పేజీలు చదివిండి ఆయన. చదివిన తర్వాత కూడా నేను ఆయనకి మళ్ళీ చదివినిపించిన ఇక్కడ అక్కడే ఓపెన్గా ఇది ఒకసారి మళ్ళీ చదువుతున్నా చూడు విను ఒకసారి అని చెప్పేసి వినిపించిన ఆయన. దీంట్లో ఫైనల్గా లాస్ట్ పేజీ కూడా చాలా క్లియర్గా చెప్పిండు. ఆయన ఏం చెప్పిండంటే ది ఐడెంటిఫికేషన్ ఆఫ్ ది క్రిమి లేయర్ అని మళ్ళీ మొదలు పెట్టి ఏమంటాడు, షెడ్యూల్ కాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ టు బి బికమ్ ఏ కాన్స్టిట్యూషనల్ ఇంపరేటివ్ ఫర్ ది స్టేట్. మ్యాండేటరీ అది. మరి అది మ్యాండేటరీ అయినప్పుడు ఇక అవ్వదు కదా. అదే కదా నేను అనేది, ఆయన కూడా అదే చెప్పిన. ఎక్కడైనా ఏబిసిడి పదం వాడినరా, ఎక్కడైనా మాలా మాదిగ పదం వాడినరా, అలా వాడిన పదం ఎక్కువ శాతం వాడిన పదం ఏంది, సబ్ గ్రూప్స్ అని వాడింది. అంటే ఈ 57 ఉపకులాలు ఏవైతున్నాయో వాటికి బాగా అన్యాయం జరిగింది అనేదాన్ని. సో కాబట్టి ఇవాళ జడ్జిమెంట్ను కరెక్ట్గా ప్రాపర్గా ఇంటర్ప్రిట్ చేసి ప్రాపర్గా చట్టం చేస్తే కొట్టుడుపోదు. అట్లా కాకుండా చట్టం చేస్తే మళ్ళీ కొట్టుడుపోతే మళ్ళీ ఏంటి పరిస్థితి, మళ్ళీ మొదటికి వస్తాం కదా. ఇప్పుడు నిన్న అదే మాదిగల సభలో కూడా మందకృష్ణ మాదిగ మాట్లాడేది కూడా ఏమంటున్నా అంటే ఇది రాజ్యాంగబద్ధంగా లేదు అని వాళ్ళు అంటున్నారు. కానీ ఆల్రెడీ సుప్రీంకోర్టే తీర్పిచ్చిన తర్వాత సుప్రీంకోర్టు ఈక్వల్ టు రాజ్యాంగం కదా. మరి కాదు సుప్రీంకోర్టు ఈజ్ నాట్ ఈక్వల్ విత్ ద కాన్స్టిట్యూషన్. నేను ఒక రాజ్యాంగ నిపుణులుగా చెప్తున్నా, ఇట్ ఈస్ నాట్ ఎబో ది కాన్స్టిట్యూషన్. కాన్స్టిట్యూషన్ కి ఎబో కాదు. అందుకే ఈ రాజ్యాంగ నిర్మాణ సభే క్రిమిలేయర్ వర్తించదని చెప్పింది. నువ్వెవరు చెప్పడానికి వర్తిస్తుందని? నువ్వెవరు చెప్పడానికి? ఆర్ యూ? నువ్వెవరండి? నాకు అర్థం కాలే. నేను అంటాను ఇవాళ యాజ్ ఎ లా ప్రొఫెసర్ అడుగుతున్నాను నేను, ఆర్ యూ ఎబో ద కాన్స్టిట్యూషన్? నువ్వు కాన్స్టిట్యూషన్ నువ్వు కంటే ఏబోనా? నువ్వు రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ కంటే ఏబోనా? లేదంటే కాన్స్టిట్యూషనల్ ఫ్రేమ్వర్క్స్ కంటే ఏబోనా? నో నాట్ ఎట్ ఆల్. యూ హ్యావ్ ఓన్లీ ద రైట్ టు ఇంటర్ప్రిటేషన్ ద కాన్స్టిట్యూషన్. రాజ్యాంగం ఏం చెప్తుందో దాని యొక్క ఇంటర్ప్రిటేషన్ మాత్రమే చెప్పాలి తప్ప నీకు చట్టం చేసే అధికారం కూడా లేదు నీకు. ఇవాళ తేల్చి చెప్తా ఉన్నారు. ఈ జడ్జిమెంట్ కూడా ఆల్రెడీ సుప్రీంకోర్టు ఫైనలైజ్డ్ జడ్జిమెంట్ కదా. మరి అదే కాదు, అదే మరి ఈ జడ్జిమెంట్ మీద రేవంత్ రెడ్డి చేస్తాను అసెంబ్లీలో చేస్తాను ఎందుకు వెనుకపోయిందండి? ఒకవేళ పక్కా జడ్జిమెంట్ ఇది ఉందంటే ఆయన చట్టం ఆర్డినెన్స్ తేవాలి కదా. ఎందుకు వెనుకపోయింది? ఆయన చదవకుండా టక్కున ఆర్డినెన్స్ చేస్తాడు. ఓకే, తర్వాత తెలియదు కదా, తర్వాత వెనుకపోయిందిగా. ఇవన్నీ చదివిన తర్వాత చదివిపించిన తర్వాత ఒపీనియన్స్ అడిగినాక నువ్వు ఒకవేళ నేనేమంటానంటే ఒకవేళ ఆర్డినెన్స్ 371D ప్రకారం చేయొచ్చు, ఆయన తేవచ్చు. ఇప్పటికైనా అవకాశం ఉంది. గ్రూప్ 1 పోస్టులు అయిపోయినాయి, గ్రూప్ 2 పోస్టులు అయిపోయినాయి, గ్రూప్ 2, 3 అన్నీ అయిపోయినాయి పోస్టులు. ఇప్పుడు మళ్ళీ ఆయన నోటిఫికేషన్ ఇస్తే తప్ప వచ్చినా కూడా ఉద్యోగాలు రావు. ఆయన మళ్ళీ ఇప్పుడు నోటిఫికేషన్ ఇస్తాడో అప్పుడు మాత్రమే కదా మళ్ళీ ఉద్యోగాలు వస్తాయి. మరి సెంట్రల్ గవర్నమెంట్లో అయితే ఇది ఆయన చట్టం చేస్తానని చెప్పలేదు, వాళ్ళు మేము ఏబిసిడి చేస్తానని చెప్పలేదు. ఎవరు? ఇదే నరేంద్ర మోడీ చెప్పలేదు. అదే బేసిక్ నిజంగా అంత ఇంట్రెస్ట్ ఉంటే నరేంద్ర మోడీకి మరి వాళ్ళే పార్లమెంట్ లో పెట్టొచ్చు కదా. అదే అంటున్నా, అది పార్లమెంట్ లో పెడితే ఈ సమస్య ఉండదు కదా. ఏ సమస్య ఉండదు, క్రిమిలేయర్ సమస్య ఏ సమస్య ఉండదు కదా. దేశం సెంట్రల్ గవర్నమెంట్ పోస్టులతో పాటు స్టేట్ గవర్నమెంట్ పోస్టులు కూడా వస్తాయి కదా. కానీ వాళ్ళు పార్లమెంట్ లో పెట్టారు. ఎందుకు పెట్టారంటే లెంతీ ప్రాసెస్, అందులో వాళ్ళ గవర్నమెంట్కి దెబ్బ పడుతుంది. ఏమి ఉత్తర భారతదేశంలో ఊడ్చుకపోతారు వాళ్ళు, ఆ భయంతో వాళ్ళు పార్లమెంట్లో పెడతలేరు. మరి ఇవాళ నీవు చేతులెత్తేస్తావు, సుప్రీంకోర్టు మీద నెత్తి మీద చేతులు పెడతావు. ఆ నెత్తి మీద చేతులు పెట్టిన సుప్రీంకోర్టు కూడా సరైన జడ్జిమెంట్ ఇయ్యదు. చేస్తానేమో నువ్వు యుద్ధం ప్రకటిస్తావు, కింద వీళ్ళేమో తనుకుదండి, మాలమాదిగలో తనక తినాలి. వీటన్నిటికంటే నేను ఏం చెప్తానంటే 371D ప్రకారంగా ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్తో పని లేదు, ఈ లేటెస్ట్ వాటితో పని లేదు, డేటాతో పని లేదు. నీకు ఆల్రెడీ 2011లో కేంద్ర ప్రభుత్వమే ఇచ్చిన డేటా ఉంది, జనాభా లెక్కలు ఉన్నాయి నీ దగ్గర ఆల్రెడీ. ఇప్పటికీ లేటెస్ట్గా నువ్వు స్టేట్ వాళ్ళకి క్యాస్ట్ సెన్సస్ తెచ్చుకున్నావు. నీకు అక్కడ విద్యా ఉద్యోగ రంగాలు ఎక్కడెక్కడ వెనుకబడ్డో ఏకసభ్య కమిషన్ దగ్గర నీకు రిపోర్ట్ ఉంది. నువ్వు చేసి పడే, నీకు ప్రాబ్లం ఏమింది? ఎవరు సుప్రీంకోర్టు పోయినా ఏం కాదు 371D ప్రకారం చేస్తే. సుప్రీంకోర్టు కొట్టే లేదు,
ఎవరు పోలేరు కూడా. ఎందుకు పోలేరంటే ఇది ఒక చట్టము, ఇది ఒక ఆల్రెడీ గత 73 నుండి అమలు అవుతున్నది. ఇది ఎక్కడ ఛాలెంజ్ చేయలేదు. ఛాలెంజ్ చేసినా కూడా ఇప్పుడు సుప్రీంకోర్టు దీన్ని వ్యతిరేకించలే. మరి అటువంటిప్పుడు ఇది మంచి డ్యూరబుల్ సొల్యూషన్ కదా. మాలలకు నష్టం జరగదు, మాదిగలకు నష్టం జరగదు, ఉపకులకు నష్టం జరగదు. కానీ అంటే మొన్న మీ మీటింగ్ లో కూడా మీ స్పీచ్ అగ్రెసివ్ గా కనపడింది. అంటే ఎందుకు అగ్రెసివ్ అయినా అంటే నేను పక్కకు ఇక్కడ మహాలక్ష్మి హౌస్ అని ఉంటుంది, పక్కనే చేస్తాం గుడేలు కదా, నా పక్కలే ఉంటుంది. అలా రెడ్లు ఉంటారు, రెడ్లది అది. నాకు ఇల్లుకి రాయమంటే మీరు మాదిగోళ్ళని ఇవ్వలేదు. ఏసీపీ జగన్ గారికి కేసు పెట్టినా నేను, అక్కడ పిలిపించిన ఆయన అట్రాసిటీ కేసు బుక్ చేయమని ఆయన మీద. ఎవరి మీద? ఆ రెడ్డి మీద. జగన్ మావాడే కదా, మాదిగోడే కదా ఏసీపీ. ఆయన ముంగంటే చెప్పిండు, నన్ను ఉరిదీసినా సరే నేను ఆయనకి ఇల్లి అన్నాడు. అరే నేను ఒక ప్రొఫెసర్ను నేను ఒక డీన్ హోదాలో విఆర్ఎస్ తీసుకున్నా, నేను అంబేద్కర్ చదువుకున్న కొలంబియాలో, లండన్ స్కూల్లో, ఆక్స్ఫర్డ్, తర్వాత ఆక్స్ఫర్డ్లో రకరకాల విశ్వవిద్యాలయ పరిశోధన పత్రాలు చదువులు లెక్చర్స్ చేసినోని, హైలీ క్వాలిఫైడ్, ది యంగెస్ట్ డీన్, 107 సంవత్సరాల ఉస్మానియా లా డిపార్ట్మెంట్లో యంగెస్ట్ డీన్. నేను ఇంత హైలీ క్వాలిఫైడ్ పర్సన్కి నువ్వు వెళ్ళకపోతే మరి మా ఊరు కామన్ మాలమాదిగారికి వెళ్ళిస్తాను ఇయర్గా మరి ఇంకా అంటరాని తనం మాకు ఉన్నదా లేదా? మేము అంటరాని వాళ్ళమా కాదా? 59 కులాలే కాకుండా దేశంలో ఉన్న 1132 కులాలు కూడా అంటరాని కులాలే. ఇవి అక్కడ దాకా ఎందుకంటే రామ్నాథ్ కోవింద్ దేశాధ్యక్షుడు ప్రథమ పౌరుడయ్యుడు కూడా హిందూ గుడిలోకి, ఆయన గర్భగుడిలోకి రానియలేదు ఆయనను. అక్కడ దాకా ఎందుకు? ఇప్పుడున్న ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ముర్ము గారిని రామ మందిరానికి ఆహ్వానించలేదు. అట్లాగే పార్లమెంటుకు ఆమె హెడ్, ఆమె 2 సభలకు హెడ్, లోకసభకు రాజ్యసభకు హెడ్, పార్లమెంట్ భవనం ఆమె చేత ఒక ఆదివాసీ మహిళ అని చెప్పేసి హిందూ సాంప్రదాయం ప్రకారంగా ఆమె అర్హురాలు కాదని చెప్పేసి ఆమెతో ఓపెన్ చెప్పారు హైందవ సాంప్రదాయం ప్రకారంగా. మరి మాకు వివక్షత ఉందా లేదా? మరి వివక్షత ఉన్నప్పుడు మేము అంటరాని వాళ్ళ ఉందా? ఒకటే కాదా? ఇప్పుడు వివేక్ పెద్ద కోటీశ్వరుడే కావచ్చు, కానీ ఆయన అంటరాని వాడా కాదా? అంతే కదా. నేనేమంటానంటే వివేక్ రిజర్వేషన్లలో పోటీ చేద్దని చెప్పడం నేను కూడా స్వాగతిస్తా. ఎందుకంటే ఆయన డబ్బులు ఉన్నాయి కాబట్టి ఆయన జనరల్లో పోటీ చేయమంటారు. అట్లాగే కాకి మాధవరావు మరి చాలా మంది ఐఏఎస్లు అయిన వాళ్ళ ఇంట్లో రిజర్వేషన్ అనుభవించద్దు. అట్లనే ఎవరైతే ఇప్పుడు నేను రిజర్వేషన్ వాలంటీర్గా వదులుకున్నా, ఇప్పుడు ఉద్యోగం వదులుకున్నా, నేను నా పిల్లల్ని ఫారెన్లో చదివించుకున్నా, ఇండియాలో చదివించుకున్నా, ప్రైవేట్ వాటిలో చదివించుకున్నా, నేను రిజర్వేషన్లు స్వచ్ఛందంగా వదులుకున్నా. అవునా కదా? 3 లక్షల ఉద్యోగాన్ని నా సామాజిక తెలంగాణ కోసం బీసీ ముఖ్యమంత్రి కోసం వదులుకున్నా. అవునా కదా? మరి అటువంటిప్పుడు ఇవాళ ఎవరైతే ఎదిగిన వాళ్ళు స్వచ్ఛందంగా వదులుకోమంటున్నా. ఎందుకంటే ఈ క్రిమిలేయర్ అనేది మాకు వర్తించదు, మేము అన్టచబుల్స్ కాబట్టి. మేము కోటీశ్వర్లు అయినా, ప్రొఫెసర్లు అయినా, లేకపోతే ఎంతమంది ఏమైనా కూడా మాకు అది వర్తించదు. స్వచ్ఛందంగా వదులుకుంటే స్వచ్ఛందంగా వదులుకుంటే అది న్యాయబద్ధమైంది, లేనోనికి అవకాశం వస్తుంది. మరి ఇది జరిగే పనినా? స్వచ్ఛందంగా వదులుకోవడం సిద్ధమైన నాతో మాట్లాడతారు ఎంతో మంది. ఎందుకు మాట్లాడరు అంటే నేనేదో అంటే ట్రోలింగ్ మాలలకు నేను ఒకటే చెప్తున్నా, అంబేద్కర్ వాదిగా చెప్తున్నా, ఈ దేశంలో అంటరాని కులాలన్నీ ఇప్పటికీ ఒకటే. సుప్రీంకోర్టు హెరిటోజినియస్ అనేది కులాల మధ్యలోనే. మేము కులపరంగా మేము ఒకటి కాదు, వాస్తవం. అసలు బాపనలో 12 వర్గాలు ఉన్నాయి, వాళ్ళు ఒకటా? బీసీలు 100 కులాలు ఉన్నాయి, వాళ్ళు ఒకటా? మరి బీసీ బ్యాక్వర్డ్ క్లాస్ అన్నారు కదా వాళ్ళను, ఓసీ అన్నారు కదా వాళ్ళను, రాజ్యాంగము అదర్ కమ్యూనిటీస్ అన్నారు కదా వాళ్ళని, మమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ అన్నారు కదా, షెడ్యూల్ కులాలు అన్నారు కదా. అంటే కులాల పరంగా వేరైనా మమ్మల్ని షెడ్యూల్ కాస్ట్ అనే కాన్స్టిట్యూషన్లో పెట్టారు కదా. మరి అటువంటిప్పుడు మేము కులాల పరంగా వేరే కావచ్చు, కానీ అంటరాని కులాలుగా ఒకటే కదా. మరి ఒకటైనప్పుడు మేమంతా ఎందుకు తిట్టుకోవాలి? మేము ఎందుకు తిట్టుకోవాలి? మాలలు మాదిగోళ్ళు దొంగలని వీళ్ళు తినరు. ఇప్పుడు మాలోళ్ళని తిట్టి దొంగలని తినరని అంటే నిన్ను కూడా చాలా డక్కలోళ్ళు అంటున్నారు, లేదంటే మాదిగా అనుబంధ 18 కులాలు అంటున్నాయి, మాది దొబ్బి తిన్నారు మాదిగోళ్ళు అంటున్నారు. మరి నువ్వు కూడా మనవాదమేనా? అది యాక్సెప్ట్ చేయాలి కదా. మరి అక్కడ నువ్వు ఆ మాలల్ని మనవాదం లేనప్పుడు నువ్వు కూడా మనవాదే కదా. మాలలో దొబ్బి తినేది అన్నప్పుడు నువ్వు కూడా దొబ్బి తిన్నట్టే కదా లెక్క. నేను ఏమంటానంటే మనం తిట్టుకోవడం, మనం ఎవడెవడు దొబ్బి తినలే, కారణాలు వేరు ఉద్యోగాలు రావడానికి. పాలకుడు కదా నీకు పంచాల్సింది, మనం కాదు కదా పంచుకునే చట్టం చేసుకునేది. మనం కూడా పాలకుడి మీద కదా పడాల్సింది. నేనేమంటానంటే పాలకుడి మీద పడండి, రేవంత్ రెడ్డి మీద, చంద్రబాబు మీద పడండి, వాళ్ళకు సరైన దిశానిర్దేశాన్ని ఇవ్వండి. ఇగో నేను ఒక సలహా ఇచ్చిన ఏకసభ్య కమిషన్కు 371D అయితే టెక్నికల్ ప్రాబ్లం రాదు, లీగల్ ప్రాబ్లం రాదు అని చెప్పిన. కేవలం ఇది ఇంకొకటి కూడా చెప్పదలుచుకున్నా మీకు స్పష్టంగా, ఇది 95% మా దళితులకు సంబంధించిన అంశం కాదు, వర్గీకరణ 5% చదువుకున్న అంశం ఇది.
ఒక ఐదుగురం విద్యావంతులు మన 5% విద్యావంతులు ఉన్నాం మేము మాదిగల అవసరం లేదు ఎస్సీ వారికి. అది వర్గీకరణ వీళ్ళకి సంబంధం లేని విషయటండి. మరి ఎందుకు ఇంత ఇష్యూ? నేను అదే చెప్తున్నా, 95% వీళ్ళకి సంబంధమే లేదు. ఇది 5% చదువుకున్న వాళ్ళ సమస్య. నీకు 5% చదువుకున్న వాళ్ళ సమస్యకు 30 ఏళ్ళు పడితే మరి ఈ 90% ప్రజల కోసం నువ్వు న్యాయం చేయాలంటే ఎన్ని సంవత్సరాలు పడుతుంది? 60 సంవత్సరాలు పడుతుంది. 60 ఎక్కువ పడుతుంది, 160 సంవత్సరాలు పడుతుంది. అంటే మా తరాలు ఉండేవి. అంటే బేసిక్ అసలు కొట్లాడాల్సింది దీనికోసం కదా. నేను అదే అంటున్నా, ఈ 95% పేద మధ్యతరగతి దళితుల పరిస్థితి ఏంది? వాళ్ళకి ఎప్పుడు న్యాయం జరగాలి? వాళ్ళకు ఎప్పుడు సప్లై నిధులు అమలు కావాలి? వాళ్ళకి ఇల్లు ఎప్పుడు రావాలి? వాళ్ళకు భూమి ఎప్పుడు రావాలి? వాళ్ళకు ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్లు ఎప్పుడు రావాలి? వాళ్ళకు నిధులు ఎప్పుడు రావాలి? వాళ్ళకు ఇవన్నీ ఎప్పుడు రావాలంటున్నా. వాళ్ళకు నాణ్యమైన విద్య ఎప్పుడు రావాలి? నాణ్యమైన ఉద్యోగం ఎప్పుడు రావాలి? ఉపాధి ఎప్పుడు రావాలి? వాళ్ళకు ప్రత్యేకమైన విశ్వవిద్యాలయం ఎప్పుడు రావాలి? ఇవన్నీ ఎప్పుడు వస్తాయంటున్నా. నువ్వు ఇంకా 30 ఏళ్ళలో ఈ 5% ఉన్న వాళ్ళ కోసమే కొట్లాడుకుంటూ ఉంటే అది కూడా ఇంకా కరెక్ట్గా అమలు చేయకపోతే, అది కూడా కరెక్ట్గా అమలు కాకపోతే ఈ 95% పేదల దళితుల గురించి ఎవరు మాట్లాడాలి? అది కరెక్టే కానీ ఇప్పుడు ఈ 30 సంవత్సరాలు అసలు ఈ 5% అసలు సంబంధమే లేదు కదా. అసలు 95% కోసం నేనేమంటానంటే, అందుకే నేనేమంటానంటే నాయకుడు ఎప్పుడు కూడా ప్రజలకు 100% న్యాయం చేసే విధంగా పాలసీలు ఉండాలి. నేను ఈ వర్గీకరణ ఎట్లా పరిష్కారం కావాలని చెప్పిన 13 కీలకమైన అంశాలు ఏకసభ్య కమిషన్కి ఇచ్చిన వీళ్ళ డెవలప్మెంట్ కోసం. వీళ్ళు ఎట్లయితే డెవలప్ అవుతారు? మాదిగలకు ఒక కార్పొరేషన్ పెట్టండి 1000 కోట్లు, మాళ్ళకు ఒక కార్పొరేషన్ పెట్టండి 1000 కోట్లు కేటాయించండి. అట్లాగే ఉపకులాలకు కూడా 57 ఉపకులాలకు ఒక కార్పొరేషన్ పెట్టి 1000 కోట్లు కేటాయించండి. ప్రత్యేక దళిత విశ్వవిద్యాలయం పెట్టండి, దాంట్లో ఆర్టిఫిషియల్ టెక్నాలజీ పెట్టండి. ఇలా ఆర్టిఫిషియల్ టెక్నాలజీలో ఇలా ఎంత ఉందంటే కొన్ని లక్షల ఉపాధి అవకాశాలు ఉన్నాయి. నానో టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ టెక్నాలజీ, ఇలా స్కిల్ యూనివర్సిటీ ప్రత్యేకంగా మా కోసం పెట్టండి. మా బడ్జెట్ లక్షల కోట్ల 30 సంవత్సరాల్లో లక్షల కోట్ల బడ్జెట్ సప్లై నిధులు అంతా డైవర్ట్ చేశారు. అవన్నీ మాకు మళ్ళీ ఇప్పియండి. మా డెవలప్మెంట్ కోసం పెట్టండి. మా వాడల్లో రోడ్లు వేయండి, ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు వేయండి, భూమి లేని వాళ్ళకి భూమి ఇవ్వండి 3 ఎకరాలు. మా దళిత వాడల్లో ఉన్న స్కూల్స్ అప్గ్రేడ్ చేసి రెసిడెన్షియల్ స్కూల్స్ చేయండి. డెవలప్మెంట్ ఇవన్నీ డెవలప్మెంట్ లో భాగం అండి. ఇవన్నీ వీటన్నిటి గురించి మాట్లాడుకుంటారు. నువ్వు దొంగ నేను దొంగ, నువ్వు దొంగ నేను దొంగ అనుకుంటుంటే ఏమొస్తుంది? ఈ 13 లైన్స్ కనుక కరెక్ట్ గా పాటిస్తే ఈ 5% కూడా మేలు జరిగే ఛాన్స్ చాలా మేలు జరుగుతుంది. 95% కూడా రేపు రానున్న రోజుల్లో 100% ప్రైవేటీకరణ చేయబోతున్నాడు నరేంద్ర మోడీ. 100% రాష్ట్ర ప్రభుత్వాలలో ప్రైవేటీకరణ అయిపోతుంది. అప్పుడు రిజర్వేషన్ ఉండదు, ఉండదు. మరి ఇంకా ఎందుకు ఇట్లా కొట్లాటలు చేసుకోవాలి? సో కాబట్టి నేనేమంటానంటే కేవలం తక్కువ ప్రయోజనాలున్న ఈ చిన్న సమస్యకు ఇంతకాలం మనం కొట్లాడుకోవడం అనే అనవసరము. మొత్తం అందరం ఐక్యంగా ఉండి ఈ 5% వర్గీకరణ సమస్యను పరిష్కరించుకుందాం. అది ప్రాపర్గా లీగల్గా ఇబ్బంది కాకుండా. అట్లాగే సంపూర్ణమైన 95% ప్రజల డెవలప్మెంట్ కోసం ఐక్య ఉద్యమాలు చేద్దామంటున్నాం. కలిసి ఈ వర్గీకరణను పరిష్కరించుకుందాం. నేను మాలలు కూడా చెప్తున్నా, మీరు వర్గీకరణను సపోర్ట్ చేయండి. మన మీటింగ్లో కూడా 98% అంటే ఆంధ్ర మాలలు 2 తప్ప తెలంగాణ మాలలు అంతా వర్గీకరణకు అనుకూలంగా ఒప్పుకున్నారు. వాళ్ళంతా ఎవరు కూడా వ్యతిరేకించలే అక్కడ. కానీ వ్యతిరేకించిన వాళ్ళు ఎవరు? కేవలం 2 ఆంధ్ర మాలలు వ్యతిరేకించారు. 2 ఆంధ్ర మాలలు వ్యతిరేకించినట్ట 98 మంది అనుకూలంగా ఉన్నప్పుడు. మరి అటువంటిప్పుడు వాళ్ళంతా అనుకూలంగా ఉన్నట్టే కదా, వాళ్ళని ఎందుకు దొంగలనాలి? నేనేమంటానంటే ఒకటే చెప్పిన, ఆ రోజు కూడా చెప్పిన నేను, బీసీలకు అసలు వాళ్ళకి నైతిక హక్కు లేదంటున్నా. మా గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు. మమ్మల్ని ఇవాళ బీసీలు అంటరాని వాళ్ళుగా చూస్తున్నారు. 90% అత్యాచారాలు మా మీద చేస్తుంది బీసీలు. దేవాలయాలకు రానియింది బీసీలు. 20% ఓసీలు చేస్తారు. 80% వాళ్ళే చేస్తున్నారండి. వాళ్ళకి ఎక్కడదండి మా గురించి మాట్లాడే నైతిక హక్కు? నేను ఐలా గారి ముగ్గట్నే, పిఎల్బి ముగ్గట్నే, వాళ్ళ ముగ్గట్నే, బీసీల ముగ్గట్నే చెప్పిన కదా. మీకు మాట్లాడే నైతిక అర్హత ఎక్కండి మా గురించి? మేము కొట్లాడుకుంటా అంటే మీరు కూర్చున్నట్టు పరిష్కరించుకోవాలి, కానీ పరిష్కరించమని చెప్పాలి. కానీ ఇలా మీకు 27% వచ్చిన మీ బీసీ రిజర్వేషన్ మా కొట్లాట వల్ల వచ్చినాయి, మా కాళేశ్వరం ఉద్యమం వల్ల వచ్చినాయి, మా ఉద్యమం వల్ల వచ్చినాయి, మా త్యాగాల వల్ల వచ్చినాయి మీకు. మా బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగంలో 340 పాయింట్లు పెట్టడం వల్ల వచ్చినాయి మీకు. అరే మేము కొట్లాడుకోవాలి, మేము కొట్లాడుకున్నట్టుగా చూడాలని అన్ని కులాలు చూడతాయి. మమ్మల్ని కలిసి కూర్చొని పంచుకోమని చెప్పి అంటే అన్ని కులాలు మమ్మల్ని అణిచివేసే కులాలు అనేమో మేము కొట్లాడుకోవాలని చూస్తున్నాయి. నేనేమంటానంటే మమ్మల్ని అణిచివేసే కులాలన్నిటికీ అసలు అర్హత లేదు అంటున్నా. మమ్మల్ని కలిసి కూర్చొని పంచుకోమని చెప్పండి మీరు, చిత్తశుద్ధి ఉంటే మీకు. నేను రెడ్డి జాగృతి వాళ్ళు కూడా అదే మాట్లాడతారు. ఎవరైనా సరే రెడ్డి ఏంది ఇప్పుడు వాళ్ళు రెడ్డి అయినా ఎవరైనా సరే అండి, వాళ్ళు ఎవరైతే మాకేంది మమ్మల్ని ఇప్పుడు నేను చెప్పిన కదా, నాకు రెడ్డి కూడా నాకు ఇవ్వలేదు ఇల్లు కిరాయి. మరి అదే రెడ్డి జాగృతి మళ్ళీ మీకు సపోర్ట్ చేయదు. రెడ్డి చెప్తుంది ఎందుకంటే అంటరాని కులాలు అంటరాని వాళ్ళకనే ఉండాలి, అట్లనే ఉండాలి. అణచివేతకు వాళ్ళు అయ్యే బంచం దూరం అనుకుంటే మేము కాలు మొక్కాలి. మేము ఎంత చదువుకున్నా మా లా డిపార్ట్మెంట్లో జీబీ రెడ్డి అనేటోనికి 4 సార్లు లాస్ట్ కన్వీనర్ వస్తే నేను కోర్టులో కేసు ఇచ్చిన,
నేను హైయర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ చైర్మన్కు వీసీకి కంప్లైంట్ ఇచ్చిన, మందకృష్ణ అన్న నువ్వు ఒక స్టేట్మెంట్ అంటే ఇవ్వలేదు ఆయన. ఒక రెండో 4 సార్లు దొబ్బినన్న అవకాశం, అది అన్యాయం అన్న. నాకంటే ముందు ఒక ఎస్టీ లంబాడికి ఆయనకు లాస్ట్ కన్వర్ చేయలేదన్నా, నేను ఎస్సీకి వేయలేదన్నా, కాబట్టి అన్యాయం చేస్తున్నాను జీబీ రెడ్డి అంటాడు మా డిపార్ట్మెంట్లో, వారి మీద స్టేట్మెంట్ ఇవ్వండి అన్న అని చెప్పితే ఒక స్టేట్మెంట్ ఇవ్వాలి, ఎంఎస్ఎఫ్ ఇవ్వాలి, ఆయన ఇవ్వాలి. మరి మాదిగా నేను మాదిగా బిడ్డనే కదా, నేను మాదిగా ఉద్యమంలో గల్లీ నుండి ఢిల్లీ దాకా నీతోనే ఉన్నా కదా, మరి నాకు ఎందుకు సపోర్ట్ చేయలేను? నీకు మాదిగల మీద ప్రేమ ఉంటే నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలే? అట్లా అట్లా కోకలలో ఉన్నాయండి సంఘటనలు, నా ఒక్కంది కాదు. అదే రెడ్డోడు మాకు సపోర్ట్ చేస్తానంటే మాకు ఎక్కడ సపోర్ట్ చేసిండండి రెడ్డోడు? ఏ డిపార్ట్మెంట్లో సపోర్ట్ చేసిండి రెడ్డోడు? రెడ్డోడు మమ్మల్ని అణిచివేసిండు, అడుగున వాళ్ళ మమ్మల్ని ఉద్ధరించిండు రెడ్డోడు, చెప్పానండి. ఇప్పుడు రేవంత్ రెడ్డి అంటాడు మా మాదిగకు ఒక ఎంపీ ఇవ్వలేదండి, ఏం మాకు రెడ్డోడు సాయం చేసిండు ఏమన్నా? ఏమి మాకు గతంలో బీఆర్ఎస్ ఉన్నప్పుడు 10 ఎమ్మెల్యేలు ఉండే మా వాళ్ళు, ఇప్పుడు 6 ఎమ్మెల్యేలు పడిపోయినామండి. ఆ రెడ్డోడే కదా అన్యాయం చేసింది మాకు, అవునా కదా? మరి ఈ అన్యాయం చేస్తున్న రెడ్డోడు వచ్చి ఆ బీజేపీ అనుబంధ రెడ్డోళ్ళు వచ్చి సపోర్ట్ చేసినంత మాత్రాన మొత్తం అంతా రెడ్డి చేసినట్ట లెక్క. అంటే నాయకుడు కూడా చాలా సంతోషంగా ఉంది, రెడ్లు కానీ అన్ని కులాలు రావాలి, బ్రాహ్మణులు కూడా రావాలంటుంది కదా. అర్థం అండి, ఏమవుతుంది ఈ వర్ణ వ్యవస్థలో కుల వ్యవస్థలో మమ్మల్ని అట్టడుగులో ఉన్న మమ్మల్ని అనిచేసిందంతా వీళ్ళంతా, ఈ పైన వాళ్ళంతా, ఈ పైన వాళ్ళంతా అనిచేశారు. మరి అంటే మీ న్యూట్రల్ ఫైట్ ఎప్పటి వరకు ఉంటుంది? మరి 371 ఆర్టికల్ వరకు నేనేమంటానంటే నా ఫైటింగ్ ఒకటే, నేను అంబేద్కర్ వాదిగా, నేను అందరి వాడిని, నేను మాదిగలకు వ్యతిరేకం కాదు. 30 ఏళ్ళుగా మందకృష్ణ అన్న పోరాటం సామాజిక ఉద్యమాలు చేసిన నాయకుడు, ఆయనను గౌరవిస్తా, సెల్యూట్ చేస్తా మా జాతిలో. నేను ఆయనను వ్యతిరేకించాను కాబట్టి కొన్ని విధానపరమైన విధానాలలో ఇంకా 30 ఏళ్ళు పట్టింది ఇప్పటికే. అట్లా కాకుండా మనం దీన్ని పర్మనెంట్గా సొల్యూషన్ చేయడానికి నా ప్రతిపాదన ఒక లా ప్రొఫెసర్గా చెప్తున్నాను, తప్పు కాదు అది. మాలలు దాన్ని కూడా అంగీకరిస్తున్నారు, ఒప్పుకుంటున్నారు, నువ్వెందుకు ఒప్పుకో అంటున్నావు? ఇప్పుడు ఈ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ఇంత క్లియర్గా చాలా టెక్నికల్ అంశాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అందులో మేజర్గా క్రిమినల్ ఏరైన అంశం కూడా ఇందులో. సో దీంతో చాలా ఇబ్బందులు వస్తాయి. దీన్ని ఇంప్లిమెంట్ చేయాలంటే రేవంత్ రెడ్డి తాత తరం కూడా కాదు, అవునా కదా? సో నేనేమంటానంటే పాపం రేవంత్ రెడ్డి కూడా ఏం చేయగలుగుతాడు? ఒక ముఖ్యమంత్రి కాదు, ఇప్పుడు ఏం చేయగలుగుతాడు? ఆయన కూడా ఒక మనిషే, ఆయన కూడా ఒక చట్టానికి లోబడి పని చేయాలి. నేను ఏమంటాను, ఒక ఆల్టర్నేటివ్ చూపెడుతున్నా, రేవంత్ రెడ్డి గారు మీరు ఇబ్బంది పడవలసిన అవసరం లేదు, 371 మీ దగ్గరే ఉంది, ఇబ్బంది ఏముండదు. అక్కడ ఇప్పుడు మీ బాబు గారు మీ గురువు గారు జిల్లాని యూనిట్ చేసుకొని నేను వర్గీకరణ చేస్తా 371D ప్రకారంగా అంటున్నాడు, నువ్వు కూడా అట్లా చేయి, అదే ఫాలోగా. మీరు ఇద్దరు గురు శిష్యులే కదా, మీ ఇద్దరు వర్గీకరణ ఉద్యమాన్ని సపోర్ట్ చేసిన వాళ్ళే కదా, న్యాయం చేయ మాదిగా ఉపకులాలకి ఇక్కడ తెలంగాణలో నిజంగా 371 ఆర్టికల్ ప్రకారం చేయగలిగితే మరి ఈ ఉద్యమం ఆగిపోతుంది. ఇప్పుడు ఏదైతే వీళ్ళు ఎస్సీ వర్గీకరణ పేరుతో ఇద్దరు బంద్ కావాలి కదా, ఇంకెంతకాలం బంద్ కొట్టుకుంటాం మేము? 30 ఏళ్ళు చాలా ఆగే సిచ్యువేషన్ కనబడుతుందా ఈ మాలలో? నేను ఏమంటానంటే ఆగాలి అంటున్నా, ఆగాలి. మన అన్నదమ్ములా ఉండేటోళ్ళము, కుటుంబం ఉంటుంది, కుటుంబంలో పంచుకుంటాం భూమి, పంచుకున్నంత మాత్రం శత్రువులం అవుతామా? మేము ఈ వర్గీకరణ చిన్న అంశం పంచుకున్నంత మాత్రం శత్రువులమా మేము? కాదు కదా, అట్లా కాదు. కుటుంబంలో ఉన్న వాళ్ళ అన్నదమ్ములు ఎట్లయితే పంచుకొని ఆత్మీయులా ఉంటామో అట్లాగే మాలమాదిగలు ఉపకులాలన్నీ కూడా పంచుకుందాం, రిజర్వేషన్ అవసరమైతే పెంచుకుందాం. వాళ్ళు డిక్లరేషన్లో కాంగ్రెస్లో ఇచ్చారు కదా, పెంచండి, పంచండి, లేదని ఉన్నదని పంచండి. ఒక ప్రొసీజర్ ఉంది మీకు ఆల్టర్నేట్, ఇది కాకపోతే ఇది ఉంది. సుప్రీంకోర్టు కూడా చెప్పండి, మాకు ఇది అప్లికబిలిటీలో ఇబ్బంది అవుతుంది కాబట్టి మేము 371 ప్రకారం చేసినామని చెప్పండి. సుప్రీంకోర్టు ఏమన్నా అదేస్తుందా, వద్దంటదా? కాబట్టి ఇవన్నీ కూడా అంశాలు ఏదైతే ఉందో ఇవి కీలకమైన అంశాలు, వీటన్నిటినీ టెక్నికల్ అంశాలు, లీగల్ అంశాలు. నేను అన్నీ స్టడీ చేసిన వ్యక్తిగా మా జాతిని వాళ్ళ నష్టం ఇంకా కొట్టుకోవద్దు మాలమాదిగాలనే ఉద్దేశంతో నేను ఒక ప్రతిపాదన చేస్తున్నాను. అది న్యాయపరంగా చట్టబద్ధంగా నిలబడుతుంది అనుకుంటే రేవంత్ రెడ్డి ప్రతిపాదించమని చెప్తున్నాను. లేదు ఇంకా ఏదైనా ఆల్టర్నేటివ్ ఉందంటే దాని ప్రకారం చేయండి, కానీ సమస్య మాత్రం పరిష్కారం చేయండి. ఇంకా 15(4), 16(4) ప్రకారం కూడా చేసుకోవచ్చు, మీకు అధికారం ఉంది, అట్లా కూడా చేసుకోండి, తప్పేం లేదు. కాకపోతే మళ్ళీ రేపు టెక్నికల్ అంశాలు రాకుండా చూడండి అంటున్నాను. ఇది నా యొక్క విజ్ఞప్తి.